చిరంజీవి గారి 'మనశంకర వరప్రసాద్' గారి సినిమాకి సంబంధించి నిన్న సక్సెస్ సెలబ్రేషన్స్ అయితే ఘనంగా జరగడం జరిగింది. అయితే ఈ సక్సెస్ సెలబ్రేషన్‌లో చిరంజీవి గారు మాట్లాడిన కొన్ని మాటలు టాలీవుడ్‌లో ఉన్న ఒక టాప్ డైరెక్టర్‌కి కౌంటర్ వేశారా అన్న అభిప్రాయాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. సో, ఆ విధంగా మీమ్స్ వస్తున్నాయి. అసలు చిరంజీవి గారు ఏం కామెంట్స్ చేశారు? మరి నిజంగా అదొక డైరెక్టర్‌ని ఉద్దేశించి ఆయన కౌంటర్‌గా వేశారా? అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, చిరంజీవి గారికి 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా ఎంత మంచి విజయాన్ని అందించిందో మనం చూసాం. సో, 300,00,00,000 క్లబ్‌లో చేరిపోయింది. ఇంకా కూడా వసూళ్లు వస్తూనే ఉన్నాయి. నియర్లీ ఇంకొక 400 క్రోర్స్ వరకు అంటే 300-400 వరకు వసూళ్లు ఆల్రెడీ 300 వెళ్ళిపోయాయి కాబట్టి 400 క్రోర్స్ వరకు వసూళ్లు వచ్చే అవకాశాలున్నాయని చెప్పేసి కూడా సినీ వర్గాలు లేకుంటే ట్రేడ్ వర్గాలు అంచనా అయితే వేస్తున్నాయి. ఇప్పటికీ కూడా అంటే సంక్రాంతి సెలవులయిపోయాయి. వీక్ డేస్ స్టార్ట్ అయిపోయినప్పటికి కూడా ఆ సినిమా థియేటర్ల దగ్గరైతే సందడైతే కనిపిస్తుంది. సో, ఆ రకంగా మంచి వసూళ్ళతో కూడా నడుస్తుంది సక్సెస్‌ఫుల్‌గా. ఈ నేపథ్యంలో నిన్న మన సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో, మొత్తం టీమ్ అంతా కూడా ఫుల్ ఖుషీలో అయితే ఉన్నారు ఈ సినిమాకి సంబంధించి. అంటే చిరంజీవి గారికి ఒక మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన మూవీగా ఈ మూవీ నిలవడం జరిగింది. అంటే పొలిటిక్స్ తర్వాత ఆయన సినిమాలు కంప్లీట్‌గా దూరం పెట్టిన తర్వాత ఆయన మళ్ళీ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేసారు. 'ఖైదీ నంబర్ 150' తోటి ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అయితే కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత ఇంకా చిరంజీవి గారికి సంబంధించి ఒక రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ ఆయనకు దొరకలేదనేది ఆయన ఫ్యాన్స్‌లో ఉన్న అసంతృప్తి. ఏదైతే 'ఖైదీ నంబర్ 150' భారీ విజయం సాధించిందో ఆ తర్వాత సినిమాలు చూసుకుంటే కేవలం 'వాల్తేరు వీరయ్య' తప్పితే మిగతా ఏ సినిమాలు కూడా ఆశించినంత స్థాయి విజయాన్ని, అంత తృప్తిని అటు అభిమానులకు ఇవ్వలేదు. చిరంజీవి గారికి కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఏ సినిమా చేసినా. 'గాడ్ ఫాదర్' కావచ్చు, లేకుంటే 'సైరా నరసింహారెడ్డి'. 'సైరా నరసింహారెడ్డి' మంచి టాక్ వచ్చింది. ఒక మంచి ప్రయోగంగా కూడా భావించారు గానీ, అది కమర్షియల్ విజయాన్ని అయితే అందుకోలేదు. అక్కడ థియేటర్ల దగ్గర ఆ సినిమాకి సంబంధించి మంచి టాక్ ఎక్కడ కూడా నెగటివిటీ స్ప్రెడ్ అవ్వకుండా వచ్చినప్పటికీ అది కమర్షియల్‌గా అంటే సినిమా బడ్జెట్‌ని దృష్టిలో ఉంచుకొని అలా కమర్షియల్ విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన 'బోలా శంకర్' ఎటువంటి రిజల్ట్స్ చూసాం. మళ్ళీ 'ఆచార్య' సినిమా. సో, ఇప్పటికి కూడా 'ఆచార్య' సినిమా ట్రోలింగ్ మెటీరియల్‌గా కూడా మారిపోయింది. మీమ్స్‌లో ప్రతిసారి అది ఏదో ఒక సందర్భంలో ఆ సినిమా తాలూకు దర్శనం అయితే ఇస్తూ ఉంటుంది. ఒక మీమ్‌గా అలా సినిమా అయితే ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక చర్చ మరొకసారి తెరపైకి రావడం జరిగింది. అంటే నిన్న సక్సెస్ సెలబ్రేషన్స్‌లో చిరంజీవి గారు మాట్లాడుతూ ఒక మంచి విజయాన్ని చూసాం. ఈ విజయం మొత్తం కూడా అనిల్ రావిపూడి గారికి ఇస్తున్నాను అంటూ అంటే అనిల్ రావిపూడి గారిదే ఈ విజయం అంటూ ఆయన డైరెక్టర్ గారికి మొత్తం క్రెడిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సినిమా ఒకవేళ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయితే అది నేను డైరెక్టర్ పైన ఎయ్యను. అది నా బాధ్యతగా తీసుకుంటాను అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ అయిపోతే ఆహ్, చిరంజీవి గారు ఆ సినిమా ఫ్లాప్‌కి కారణం డైరెక్టర్‌నే చేస్తారు బ్లేమ్ అని చెప్పేసి గతంలో కొన్ని మీమ్స్ కావచ్చు, ట్రోలింగ్ కావచ్చు ఆయన మీద జరగడం జరిగింది. ముఖ్యంగా అయితే 'ఆచార్య' సినిమా టైంలో ఆ సినిమా ఫెయిల్యూర్ తర్వాత చిరంజీవి గారిని ఎక్కువగా ట్రోల్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. కొరటాల శివ గారు అప్పటి వరకు సక్సెస్ అంటే ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ వరుసగా సక్సెస్ చూస్తూ వచ్చారు. ఒక్క 'ఆచార్య' సినిమా ఫ్లాప్ అవ్వడం జరిగింది ఆయన కెరీర్‌లో. సో, ఈ 'ఆచార్య' ఫ్లాప్‌కి ప్రధాన కారణం అంటే ఇంత పెద్ద డిజాస్టర్ చిరంజీవి గారికి ఇచ్చిన కారణం కూడా మొత్తం కొరటాల శివ గారే. ఆయన వల్లే ఈ సినిమా పోయింది అని చెప్పేసి రకరకాల న్యూస్‌లు రావడం జరిగింది. ఈవెన్ చిరంజీవి గారే కొరటాల శివ గారి వల్లే ఈ సినిమా పోయిందని చెప్పేసి ఇంటర్వ్యూ చెప్పారని చెప్పేసి కూడా ఆ రకంగా కథనాలు చాలా అయితే రావడం జరిగింది. సో, 'ఆచార్య' టైంలో ఒక్కసారి ఆ టైంకెళ్ళి ఒకసారి మీమ్స్ కావచ్చు, కథనాలు కావచ్చు ఇవన్నీ చూసుకుంటే మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఈవెన్ స్టోరీలో కూడా చిరంజీవి గారు వేలు పెట్టారని, అందుకే పోయిందని చెప్పేసి అలా కొన్ని వార్తలొచ్చేసాయి. సో, కొరటాల శివ గారు సరిగ్గా స్క్రిప్ట్ రాసుకోక అది ఇచ్చేసి మొత్తం ఇది చేశాడని చెప్పేసి అలా వార్తలొచ్చాయి. ఏదేమైనా 'ఆచార్య' ఫెయిల్యూర్‌కు కొరటాలే కారణం అని చెప్పేసి చిరంజీవి గారు చెప్పారని చెప్పేసి రకరకాల కథనాలు సోషల్ మీడియాలో పుట్టించడం ఇవన్నీ కూడా రావడం జరిగింది ఆ టైంలో. సో, దాని పట్ల అంటే డైరెక్టర్‌గా ఎవరు కూడా స్పందించలేదు. అయితే కొరటాల గారు ఒక దేవర ఇంటర్వ్యూలో మాత్రం ఇండైరెక్ట్‌గా స్పందించారని చెప్పారు. అంటే ఆయన కామెంట్స్ మనం చూస్తూ ఉంటే ఆయనేమన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే ప్రపంచం మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి
ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అప్పుడు కూడా ఆ స్టేట్మెంట్స్ చిరంజీవి గారిని ఉద్దేశించి చేశారా అన్న చర్చ కూడా జరిగింది. అంటే చిరంజీవి గారు ఆచార్య సినిమా స్క్రిప్ట్‌లో వేలు పెట్టారని చెప్పేసి, అందుకే సినిమా పోయిందని చెప్పేసి, మళ్ళీ పోయిన తర్వాత మొత్తం భారం కొరటాల శివ గారి పైన వేసేశారు. ఆయన వల్లే ఇంత పెద్ద ఫ్లాప్ వచ్చిందని చెప్పేసి ఇలా కథనాలు వచ్చిన నేపథ్యంలో దేవరా టైంలో కొరటాల శివ గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇది చిరంజీవి గారిని ఉద్దేశించి చేశారా అన్న చర్చలు కూడా జరిగిపోయాయి. సో అలా ఏదైతే ఏముంది, సో ఆచార్య ఫెయిల్యూర్ని చిరంజీవి గారు మొత్తం కొరటాల శివ గారి పైన వేసేశారు అన్న చర్చ ఆచార్య టైంలో అయితే జోరుగా సాగింది. అయితే ఇప్పుడు అనిల్ రావుపూడి గారు మనశంకర వరప్రసాద్ గారి సినిమాని తీసుకురావడం, చిరంజీవి గారికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం, 300 కోట్ల క్లబ్లోకి చేరడం, సో ఇవంతా కూడా ఒక మంచి పాజిటివ్ మూడ్లో సినిమా టీం అంతా ఉండడం, సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించడం, ఇదంతా కూడా చూస్తున్నాం. సో ఈ టైంలోనే ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఒక సినిమా ఫ్లాప్ అయితే నేను ఆ డైరెక్టర్ పైన వేయను, కొన్ని తప్పిదాల వల్ల సినిమా ఫ్లాప్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఆయన తన అభిప్రాయం అయితే చెప్పడం జరిగింది. ఇది కొరటాల శివ గారికి ఏమన్నా కౌంటరా అన్నట్టుగా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. అంటే గతంలో ఆచర్యటంలో ఏవైతే వచ్చాయో ఆయన పైన ట్రోలింగ్ కావచ్చు, విమర్శలు కావచ్చు, వాటన్నిటికి కూడా ఇప్పుడు బదులు చెప్పేశారు. కొరటాల శివ గారికి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు అని చెప్పేసి కొన్ని ఆయన అంటే అభిమానులు కావచ్చు, కొన్ని మీమ్ పేజెస్ కావచ్చు, ఈ విధంగా సర్క్యులేట్ చేస్తున్నాయి. సో ఏదేమైనా ఈ ఇష్యూ ఏదైతే ఉందో మరొకసారి అంటే వాళ్ళు ఒక ఉద్దేశంతో చేస్తూ ఉంటారు, కానీ మీమ్ పేజెస్ కావచ్చు, లేకుంటే కొన్ని కథనాలు కావచ్చు, సో ఇటువంటివన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో మామూలుగా సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది, ఇందులో అందరి పాత్ర ఉంది, ముఖ్యంగా అనిల్ రావుపూడి గారి పాత్ర ఉందని చెప్పేసి చిరంజీవి గారు చెప్పారు. ఆయనకు ఒక భారీ కార్ని కూడా గిఫ్ట్గా ఇవ్వడం మనం చూసాం. సో మంచి విజయం ఈ సినిమా అందించేసింది. ఆయన ఫేస్లోనే, చిరంజీవి గారి ఫేస్లోనే ఆ కళ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఆ సినిమా ఆయనకి ఎంత భారీ విజయాన్ని అందించిందో, ఎంతటి కంబ్యాక్ కోసం ఆయన చూస్తారో అదంతా కూడా ఆ సినిమా ఇచ్చిన విజయంలో భాగంగానే ఆయన అలా ఒక కళతో ఆయన మొహంలో కళ కూడా కనిపించడం జరిగింది. సో ఆ సంతోషంలో ఈ కామెంట్స్ చేస్తారంటే సినిమా ఫ్లాప్ అయితే నేను ఎవరిపైన వేయను, అది నా రెస్పాన్సిబిలిటీగానే తీసుకుంటానని చెప్పేశారు. సో ఆచార్యటంలో ఏదైతే విమర్శలు చేశారో వాటన్నిటి కూడా బదిలిచ్చేశారు. అలాగే కొరటాల శివ గారికి కౌంటర్ ఇచ్చారని చెప్పేసి, అయితే కొరటాల శివ గారు ఎక్కడా కూడా నా మీద వేశారు, నా వల్లే సినిమా ఫ్లాప్ అయిందని ఆయన చెప్పలేదు. చిరంజీవి గారు ఎప్పుడూ కూడా ఆచార్య ఫ్లాప్కు కొరటాల గారే కారణం అని ఆయన చెప్పలేదు. ఎక్కడ కూడా చెప్పకపోయినప్పటికీ ఇవన్నీ కూడా న్యూస్లు పుట్టించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా చిరంజీవి గారు చేసిన కామెంట్స్ కొరటాల శివ గారిని ఉద్దేశించి చేశారని చెప్పేసి ఆయన చెప్పలేదు. ఆయన తన అభిప్రాయాలని అంటే ఎన్నో 150కి పైగా సినిమాలు చేశారు ఆయన. సో ఇలా ఎన్నో సినిమాలు ఆయన విజయాలు చూశారు, ఫెయిల్యూర్స్ చూస్తారు. సో ఫెయిల్ అయిన ప్రతిసారి దాన్ని డైరెక్టర్ పైన వేసేయడం కరెక్ట్ కాదు, ఆయన వేయలేదు అని చెప్పేసి ఆయన తన అంటే తన జర్నీని చూసుకుంటూ వస్తూ తన జర్నీ నుంచి తను నేర్చుకున్నది చెప్పడం జరిగింది. సో అంతేగాని ఇది కొరటాల శివ గారి కౌంటర్ ఇంకోటైతే కాదు. ఇప్పుడైతే ఫుల్గా ఆయన మనశంకర వరప్రసాద్ గారు విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంకా ఆయన దగ్గర నుంచి సినిమాలు వస్తున్నాయి. మనకు తెలుసు బాబీ గారి డైరెక్షన్లో ఆయన సినిమా రాబోతుంది. అలాగే విశ్వంబర ఈ సమ్మర్లో రిలీజ్కు సిద్ధమైపోతుంది. ఇంకా ఓదెల గారి డైరెక్షన్లో సినిమాలు వస్తున్నాయి. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ ఆయన సినిమాలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడైతే ఫుల్గా మనశంకర వరప్రసాద్ గారి సినిమా సక్సెస్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్లో ఆయన చేసిన ఈ కామెంట్ ఇప్పుడు బయట ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నప్పటికీ ఆయన కొరటాల శివ గారిని ఉద్దేశించి ఆయన పేరు మెన్షన్ చేసి అయితే చేయలేదు. ఆయన తన లైఫ్లో చూసిన ఎన్నో ఫెయిల్యూర్స్ చూశారు, హిట్లు చూశారు. సో ఆ ఫెయిల్యూర్కు ప్రతిసారి డైరెక్టర్ని బాధ్యుల్ని చేయడం, బాధ్యులు నేనెప్పుడు చేయలేదని చెప్పేసి ఆయన తన అనుభవం నుంచి అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఇప్పటికైతే చిరంజీవి గారు ఈ మీటింగ్లో చేసిన ఇష్యూ తాలూకు బయట వస్తున్న ఈ కథనాల తాలూకు అయితే ఇదైతే జరిగింది. సో ఇంతేమో కానీ ఇంకా ఎటువంటి ఇష్యూ అయితే దీనికి సంబంధించి అయితే జరగలేదు. మరి చూద్దాం. చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఆల్రెడీ 350 crores నియర్లో ఉంది. 400 crores క్లబ్లో చేరుతుందని, 500 crores క్లబ్లో చేరుతుందని అంటున్నారు. మరి అక్కడి వరకు వెళ్తుందో చూడాలి. అంటే ఇప్పటికీ వీక్ డేస్ అయినప్పటికీ ఆ సినిమా సక్సెస్ఫుల్గా థియేటర్లో కంటిన్యూ అవుతున్నారు. జనాలు ఇప్పటికి కూడా వెళ్తూ ఉన్నారు థియేటర్లోకి, సరదాగా సినిమాని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. అంత మంచి విజయం ఈ సినిమా అందించింది. సో మంచి కామెడీ పండగ టైం సినిమా. సో ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళారు సినిమాలకి. ఇప్పుడు యూత్ కూడా వెళ్తున్నారు ఎక్కువగా. మరి ఇంకా భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉంది. భారీ కలెక్షన్స్ కూడా రాబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ సినిమాకు సంబంధించి. చూద్దాం ఏమైనా కలెక్షన్లు అయితే రాబడుతుందో. థ్యాంక్ యూ సో మచ్.